వైకాపా నాయకులు కేసుల మాఫీ కోసం భాజపాతో లాలూచి పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఢిల్లీ మోదీ, హైదరాబాద్ మోదీ, పులివెందుల మోదీ ముగ్గురు కలిసి రాష్ట్రంపై దాడికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర హక్కులు కాపాడేందుకు రాజీలేని పోరాటం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. కడపలో డ్వాక్రా మహిళల పసుపు కుంకుమ సభలో సీఎం పాల్గొన్నారు. పిల్లల భవిష్యత్ బాగుండాలంటే రాష్ట్రంలో మళ్లీ తెదేపా అధికారంలోకి రావాలన్నారు. నరేంద్ర మోడీ గారు మనతో పొత్తు పెట్టుకున్నారు, మనకు ఆశ చూపించారు, నమ్మకాన్ని కల్పించారు, అండగా ఉంటానని నట్టేట ముంచేసే పరిస్థితికి వచ్చారు. నమ్మక ద్రోహం చేశారు. విభజన చట్టంలో ఉండే పనులు చేయలేదు. అదే మరి మనకిచ్చిన ప్రత్యేక హోదా చేయలేదు. కడపకు స్టీల్ ప్లాంట్ ఇస్తామని స్టీల్ ప్లాంట్ కూడా ఇవ్వకపోతే, మీరు ఇవ్వకపోతే కడప రుణం నేనే తీర్చుకుంటానని రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ ఇక్కడ ప్రారంభిస్తున్నాం. మనం పోరాడినప్పుడు ఇక్కడుండే నాయకులు సహకరించలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మిగిలిన వాళ్ళు కానీ. ఆ తర్వాత మీరు చూస్తే మనం విభేదిస్తే వీళ్ళ కేసుల కోసం, వీళ్ళ రాజకీయం కోసం వీళ్ళు వాళ్ళతో లాలూచి పడే పరిస్థితి వచ్చారు. ఒక ఆయన అంటాడు, తెలంగాణలో ఉన్నాడు, నాకేదో గిఫ్ట్ ఇస్తానంటాడు, రిటర్న్ గిఫ్ట్. మా ఆడబిడ్డలను అడుగుతున్నా, వీళ్ళ ఆటలు సాగనిస్తారా మీరని అడుగుతున్నా. మన రాష్ట్రాన్ని అభివృద్ధి కానీయకుండా చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదు, దేశాన్ని భ్రష్టు పట్టించారు. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, దేశంలో ఐకమత్యాన్ని పెంచుకోవాలి. అందుకే ఈరోజు ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయాం. కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలందరినీ ఒక తాటిపైకి తీసుకొస్తున్నాం, అందరితో కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు ముగ్గురు మోడీలు కలిశారు. ఢిల్లీ మోడీ, హైదరాబాద్ మోడీ, ఇక్కడ పులివెందుల మోడీ, మూడో మోడీ కూడా కలిశారు. వీళ్ళందరూ కలిసి మన మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారు. అభివృద్ధిని అడ్డుకునే పరిస్థితికి వచ్చారు. నిందారోపణలు చేసే పరిస్థితికి వచ్చారు. అణువణువున వీళ్ళతో పోరాడాలి, ముందుకు పోవాలి.